బీహార్లో బకింపూర్ మామూలు నియోజకవర్గమే కావచ్చు, కానీ ఆ నియోజకవర్గమే దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. సమూలంగా మార్చేసింది నియోజకవర్గం దేశ రాజకీయాలను అన్నట్లుగా ఉంది. బంకీపూర్ నియోజకవర్గంలో గడిచిన 30 సంవత్సరాలుగా బీజేపీకి ఇక్కడ ఓటమి లేదు. పైగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన రాజ్యసభకు వెళ్లిపోవడంతో ఈ నియోజకవర్గం ఖాళీగా అయింది. దీంతో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక తప్పలేదు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అతి విశ్వాసం బీజేపీ కొంప ముంచింది. బీహార్లో అక్కడి బీజేపీ మంత్రులను, ఎమ్మెల్యేలను, భోజ్పురి నటీనటులను బీజేపీ ప్రచారంలోకి దించింది. భారీగా డబ్బు ఖర్చు పెట్టింది. ఓటర్లకు భారీ తాయిలాలు ఇచ్చింది. అయితే ఇవి అంతగా వర్కౌట్ కాలేదు. ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడే ఢిల్లీలో నీటి ఉద్యమం చోటు చేసుకుంది. ముఖ్యంగా యువత బీజేపీ అంటే మండిపడుతున్నారు. ఇదే సమయంలో బీజేపీ చేసిన అభివృద్ధి పనులలో నాణ్యత నేతిబీరా అని తేలిపోయింది. బీజేపీ హయాంలో కట్టిన వంతెనలు వరుసగా కూలిపోవడం మొదలైంది. ఇది బీహార్ ఓటర్లలో మార్పుకు కారణమైంది. ఇదే సమయంలో ప్రశాంత్ కిషోర్ అక్కడి యువతరాన్ని మార్చేసే విధంగా ప్రసంగాలు చేశారు. ఆయన గెలుపుకు ఆర్జేడీ పోటీ కూడా ఒక కారణమైంది. బీజేపీ తరపున పోటీ చేసిన సిన్హా క్షేత్రస్థాయిలో పెద్దగా పర్యటించలేదు. ఎలాగైనా గెలుస్తానని కేవలం పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా ముందుగా అభిషేక్ కుమార్ను ప్రకటించారు. దాణా కుంభకోణం కేసులో అభిషేక్ బంధువుకు శిక్ష పడింది. దీంతో అభిషేక్ పోటీ నుంచి తప్పుకోవలసి వచ్చింది. సంఘటనలు ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేశాయి. అవినీతి పెరిగిపోవడం, జవాబుదారీతనం లేకపోవడం, అనేక రకాల సమస్యలు భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికర పరిణామాలుగా మారిపోయాయి. అందువల్లే బంకిపూర్ నియోజకవర్గం ఊహించని విధంగా ఆ పార్టీ ఓడిపోవడం జరిగింది.